అసలు టీమిండియా ప్లాన్ ఏంటి అసలు? ఈ సిడ్నీ టెస్ట్‌లో గెలవాలని ఆడుతోందా? ఓడిపోవాలని ఆడుతోందా? అంటే నాకున్న ఒక జెన్యూన్ డౌట్ ఏంది అంటే 3 రోజుల టైం ఉంది ఇంకా. మన వాళ్ళు ఎందుకంత ఫాస్ట్‌గా రన్స్ చేయాలని చూసారు? ఫాస్ట్‌గా అనగానే మీ ఫోకస్ మొత్తం రిషబ్ పంత్ మీదకెళ్తుందేమో. రిషబ్ పంత్ గురించి నేను అస్సలు మాట్లాడట్లేదు. రిషబ్ పంత్ తన న్యాచురల్ గేమ్ ఆడాడు. అద్భుతంగా ఆడాడు. నేను మిగతా బ్యాట్స్‌మెన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు మిగతా వాళ్ళు అంత ఫాస్ట్‌గా ఆడాలని ట్రై చేసి వికెట్స్ కోల్పోయారు? మీకు డౌట్ రావచ్చు మిగతా వాళ్ళు ఎక్కడ ఫాస్ట్‌గా ఆడారని చెప్పి. దాన్నే ఇక్కడ నేను క్లియర్‌గా డిస్కస్ చేస్తాను. ఇక నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బుమ్రా బౌలింగ్ చేస్తాడా? చేయడా? అంటే నెక్స్ట్ ఇప్పుడు మన వాళ్ళు ఆల్ ఔట్ అయ్యాక వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేసాక ఆస్ట్రేలియా వాళ్ళు. సో బుమ్రా ఎందుకంటే బయటికెళ్ళాడు బుమ్రా. మీ అందరికీ తెలుసో తెలీదో బుమ్రా ఇప్పుడు ఒక ఇంజురీ అని చెప్పి అప్డేట్ అని చెప్పి స్కాన్స్ కోసం అని చెప్పి బయటికెళ్ళాడు. సో ఏంటి పరిస్థితి? అండ్ అలాగే విరాట్ కోహ్లీ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడేసాడా ఆస్ట్రేలియాలో? ఇంకా మళ్ళీ విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ల కోసం ఆస్ట్రేలియాలో అడుగు పెట్టాడేమో. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి కూడా మాట్లాడాలి. వన్స్ ఏ లీడర్ ఆల్వేస్ ఏ లీడర్ అనమాట. దీన్ని మనం ఒప్పుకొని తీరాల్సిందే. తన బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా తన కెప్టెన్సీలో ఏ ప్రాబ్లం లేదని చెప్పి ప్రూవ్ చేసాడు అనిపించింది. సో అది ఎందుకో కూడా చెప్తాను, ఏదో ఊరికే చెప్పేయట్లేదు నామకే వాసు. సో ఫస్ట్ మనం మన వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే మన బౌలింగ్ పర్ఫార్మెన్స్తో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మన వాళ్ళు ఫస్ట్ ఈరోజు బౌలింగ్ స్టార్ట్ చేశారు. నిన్న ఒక వికెట్ పడింది. ఫెంటాస్టిక్, అద్భుతం. ఎందుకంటే బుమ్రా, సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసుకొని ఆస్ట్రేలియాను తొందరగా ఆల్అౌట్ చేశారు. ఫస్ట్ నుంచి మనం కోరుకుంటుంది ఇదే, బుమ్రాకి సపోర్ట్ కావాలని చెప్పి ఆ సపోర్ట్ ఈ రోజు వచ్చింది. అయితే బుమ్రా మధ్యలోనే బయటకు వెళ్ళాడు అనమాట. బేసిక్గా నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడ చిన్న చిన్న ఇంజురీస్ని, అంటే చిన్న చిన్నవి కాదు, ఆల్మోస్ట్ మైల్డ్ మీడియం ఇంజురీస్ వాటిని హ్యాండిల్ చేసే ఒక ఎక్విప్మెంటు మన టీం దగ్గర ఉంటుందన్నమాట, ఇండియా టీం మేనేజ్మెంట్ దగ్గర. అయినా బయటకు వెళ్ళాడు అంటే అది ఏదో పెద్దదైతేనే బయటకు వెళ్ళి ఉంటాడు. సో ఆ టైంలో కెప్టెన్సీ చేసింది స్టాండింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అనమాట. తనకు కూడా క్రెడిట్స్ ఇచ్చి తీరాల్సింది. ఎందుకంటే తన బౌలింగ్ చేంజెస్ వల్ల అవ్వచ్చు, ఫీల్డ్ సెట్ వల్ల అవ్వచ్చు, వికెట్స్ తొందరగా పడ్డాయేమో. ఎందుకంటే మిగతా వాళ్ళు కెప్టెన్సీ చేసినప్పుడు వాళ్ళ క్రెడిట్స్ ఇచ్చినప్పుడు యాజ్ అ స్టాండింగ్ కెప్టెన్గా తను చేసినప్పుడు తనకు కూడా ఇవ్వాలి. అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ కూడా రైస్ చేయాలనుకుంటున్నాను. విరాట్ కోహ్లీ, ఎందుకంటే ట్విట్టర్లో చూసాను అనమాట కొంతమంది ఏదో కోహ్లీ ఏదో నామకే వాస్ వికెట్స్ పడిపోయి అంటున్నారు, కానీ అది తప్పనమాట. ఎవరికైనా మనం ఒక కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫర్ సపోజ్ చూసారనుకోండి, కోహ్లీ కెప్టెన్సీలో ఐసీసీ ట్రోఫీలు రాలేదు అంతేగాని తన కెప్టెన్సీలో టీమిండియా విన్నింగ్ ట్రాక్ అవ్వచ్చు, లేకుంటే టీమిండియా ర్యాంకింగ్ సిస్టమ్ అవ్వచ్చు, టీమిండియా గెలిచిన తన విన్నింగ్ పర్సెంటేజ్ అవ్వచ్చు, అన్ని టాప్ లెవెల్లోనే ఉన్నాయన్నమాట. ఐసీసీ ట్రోఫీలు కొట్టిస్తేనే మంచి కెప్టెన్ అని మనం ఎప్పుడు అనుకోకూడదు అనమాట. అంటే వాళ్ళని కొట్టిన వాళ్ళని మనం నేను తక్కువ చేయట్లేదు. ఎస్, అవి మనకు కావాలి, కానీ అదృష్టం లేకపోవడం కూడా కొన్నిసార్లు విరాట్ కోహ్లీకి అవన్నీ కలిసి రాక అలా అయిపోయాడు. కానీ లేకపోతే తను ఒక మంచి కెప్టెన్, అందుకే క్రెడిట్స్ ఇవ్వాలని చెప్తున్నాను. ట్విట్టర్లో కామెంట్ చేయడం తప్పనమాట ఒక ప్లేయర్ గురించి. సో ఇది పరిస్థితి. ఇక విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విషయానికి వచ్చే ముందు ఫస్ట్ మన వాళ్ళ బౌలింగ్ పరిస్థితి అయిపోయింది కదా. అసలు మన వాళ్ళ ప్లాన్ ఏంటి ఇప్పుడు అంటే, మన వాళ్ళని మనం త్వరగా ఆల్అౌట్ చేసాము. మనకంటూ ఒక మంచి లీడ్ ఏం రాలేదు, కానీ ఏదో నామకే వాస్ లీడ్తో స్టార్ట్ చేసాము. ఇంకా 3 days టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా 250 to 300 రన్స్ మనం కొట్టి తీరాలి. అంటే ఎంత అది బౌలింగ్కి అనుకూలించిన పిచ్చు, మినిమం రన్స్ కదా 250 to 300 అనేది. టైం ఎక్కువగా ఉన్నప్పుడు, ఎంత బౌలింగ్ పిచ్ అయినా టైం ఎక్కువగా ఉందనుకోండి, సో స్లోగా ఆడేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మార్నస్ లబ్షేను, స్టీవ్ స్మిత్ ఇలాంటి వాళ్ళు పాతుకుపోయారంటే పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసుకుంటే ఏమైనా చేయగలుగుతారు. బట్ మన వాళ్ళ మైండ్ సెట్ మనం చూసాము అంటే, రిషబ్ పంత్ని మైండ్ నుంచి తీసేయండి, పక్కకు ఫోకస్ చేయదండి తన బ్యాటింగ్ పైన. స్టార్టింగ్ టాప్ ఆర్డర్ తీసుకోండి, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, ఈ ముగ్గురు కూడా కొంచెం ఫాస్ట్గా, అంటే వాళ్ళ యశస్వి జైస్వాల్ న్యాచురల్ గేమ్ ఆడతాడు, అంటే బేసిక్గా కొంచెం ఫాస్ట్గానే ఆడతాడు. కానీ ఈ సిరీస్లో ఎలా ఆడాడో చూసుకోండి, ఈరోజు ఎలా ఆడాడో చూసుకోండి. సో అది చూసుకోండి. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ ఈ ఇద్దరు కూడా వాళ్ళ న్యాచురల్ గేమ్ కాకుండా కొంచెం రన్స్ ఫాస్ట్గా చేయాలి అని కొంచెం ట్రై చేసే వికెట్ పోయినట్టు అర్థమైంది. అంటే అది మరీ ముఖ్యంగా శుభ్మన్ గిల్ చూసాము అంటే ఫస్ట్ టెస్ట్లో స్పిన్ బౌలింగ్లో, సెకండ్ టెస్ట్లో ఫాస్ట్ బౌలింగ్లో, అంటే ఆ ఫ్రంట్ ఫుట్ రావడం ఎందుకు వస్తున్నాడు తెలియడం లేదు, షాట్లు ఆడడం ట్రై చేయడము, సో అవుట్ అయ్యాడు అనమాట. ఇక తర్వాత అంటే ఎందుకు వీళ్ళు ఫాస్ట్గా ఆడారన్న నా క్వశ్చన్. ఇక తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే విరాట్ కోహ్లీ డిసప్పాయింటెడ్, వెరీ డిసప్పాయింటెడ్. అంటే నాకు తెలిసినంత వరకు ఇదే కోహ్లీ కెరియర్లో ఆస్ట్రేలియాలో ఆడుతున్న లాస్ట్ టెస్ట్ ఏమో అనిపిస్తోంది. అంటే మళ్ళీ టెస్టుల కోసం విరాట్ కోహ్లీ రాకపోవచ్చు అని చెప్పి గట్ ఫీలింగ్ చెప్తుంది అనమాట. సో వేరే మ్యాచెస్ ఉంటాయి, వైట్ బాల్ సిరీస్లు, వన్డేలు అవి, సో వాటి కోసం వస్తాడేమో. కానీ సో నాకు తెలిసి టెస్టుల కోసం ఎందుకంటే ఇంకా టైం పడుతుంది అనమాట. మళ్ళీ ఆస్ట్రేలియాకి వచ్చి ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ ఆడాలంటే చాలా టైం ఉందన్నమాట. మేబీ నాకు తెలిసి 2027 లేదా 2028 కూడా అవ్వచ్చు.
సో అంతవరకు కోహ్లీ ఉండకపోవచ్చు ఇక టెస్ట్ ఫార్మాట్లో అనిపిస్తుంది. సో ఇదన్నమాట డిసప్పాయింట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఎందుకంటే ఈ సిరీస్ మొత్తం డిసప్పాయింట్ చేశాడు. ఒక సెంచరీ తప్పితే తను ఆడిన ద బెస్ట్ ఇన్నింగ్స్ మనకి ఎక్కడ కనిపించలేదు. ఇది కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చాడు రిషబ్ పంత్. తన నేషనల్ గేమ్ తను ఆడాడు, అద్భుతంగా ఆడాడు. తను కొట్టిన రన్స్ వల్లే ఈ రోజు మనకు వచ్చిన ఆ లీడ్ అనేది కనిపిస్తోంది. ఒకవేళ తను ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆడినట్టు జాగ్రత్త పడుతూ ఆడి ఉంటే ఈ రన్స్ కూడా వచ్చేటివి కాదు. ఇప్పుడు మీకు అనిపిస్తుందేమో మన వాళ్ళు ఎందుకు అంత ఫాస్ట్గా ఆడుతున్నారంటే సిడ్నీ పిచ్ కొంచెం ఎక్కువ బౌలింగ్కి సపోర్ట్ చేస్తుంది కదా, తర్వాత అందుకే ఫాస్ట్గా ఆడుతున్నారని చెప్పి. సరే అలానే అనుకుందాం. రేపటి నుంచి బౌలింగ్కి ఫుల్ ఇంకా బాల్కి వికెట్ పడుతుంది అన్న పిచ్ పైన సరే కనీసం 220 రన్స్ అన్న లీడ్ పెట్టాలి కదా. ఇప్పుడు క్రీజ్లో ఎవరున్నారు? జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్. సో ఇప్పుడు వీళ్ళు స్లోగా ఆడడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ చూసాము అంటే జడేజా ఈ సిరీస్ మొత్తంలో కూడా తన బ్యాటింగ్లో అంత సూపర్ గేమ్ ఆడడం లేదు. సో కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ఈవెన్ రిషబ్ పంత్ ఆడుతున్నప్పుడు చూసాము అంటే మీకు అనిపించవచ్చు రిషబ్ పంత్కి స్ట్రైక్ ఇస్తున్నాడని చెప్పి, కానీ తను చాలా స్ట్రగుల్ అయ్యాడు కొన్ని బాల్స్ ఫేస్ చేయడానికి. సో రేపు ఎంతసేపు ఉంటాడో మనం చెప్పలేము. ఎందుకంటే రేపు గేమ్ స్టార్ట్ అయినాక ఏ పిచ్ అయినా సరే కొద్దిసేపు బౌలింగ్ అనుకూలిస్తుంది. ఆ కొద్దిసేపు ఒక 10-15 ఓవర్స్ వరకు మనం 4 వికెట్స్తో సర్వైవ్ అవుతాం. ఎందుకంటే ఒక్క వికెట్ పడిందని మన టాలెంటర్స్ వచ్చేస్తారు. ఇక తర్వాత మనం ముందుకు వెళ్ళడం కష్టం. నితీష్ కుమార్ రెడ్డి కూడా హ్యాండ్ ఇచ్చేసాడు, ఆడలేదు. సో సెంచరీ తర్వాత మళ్ళీ ఏమైనా తెలియదు కానీ ఆడలేదు. సో గేమ్ ప్లాన్ అనేది ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ బుమ్రా విషయం మాట్లాడాలి. సో బుమ్రా నాకు తెలిసి బౌలింగ్ చేయడేమో అనిపిస్తుంది క్లియర్గా. బౌలింగ్ చేయకుంటేనే బెటర్ అని నా ఫీలింగ్. అంటే ప్రెజెంట్ నేను అప్డేట్ చెప్తున్నాను, ఈ వీడియో చేస్తున్న టైంకి ఎటువంటి అప్డేట్ బయటకు రాలేదు బుమ్రా గురించి. సో బుమ్రా బౌలింగ్ చేయకుంటే బెటర్ అని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకో చెప్తాను. సో చూడండి, ఒక ఫాస్ట్ బౌలర్కి కెరియర్లో ఇంజురీ ఇష్యూస్ అన్నవి స్టార్ట్ అయ్యాయి అంటే అవి పెరుగుతూ పోతే తప్ప తగ్గవు అనమాట. బౌలర్స్కి బ్యాట్స్మెన్ల పరిస్థితి వేరు, బౌలర్ల పరిస్థితి వేరు, ఫాస్ట్ బౌలర్స్ మరీ ముఖ్యంగా. సో బుమ్రా పైన మనం ఎంత వర్క్లోడ్ పెడుతున్నాము అంటే తనను పీల్పితనంలో జ్యూస్ని ఇట్లా తీసేసుకుంటున్నాం అనమాట. ప్రతి ఫార్మాట్లో, ప్రతి ఇన్నింగ్స్లో. దీనికి తోడు మరి ఐపీఎల్ కూడా వస్తుంది, ప్రతి చోట ద బెస్ట్ ఇస్తున్నాడు. సో ఇలాంటి బౌలర్ని మనం కాపాడుకోవాలి. ఎలాగో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది టీమిండియాకు. ఈ మ్యాచ్లో మనం గెలవడం అంత ఈజీ కాదు, ఇంపాసిబుల్ థింగ్ నన్ను అడిగితే. సో ఏదో జరగాల్సిందే. కాబట్టి మళ్ళీ తనని తీసుకొని వచ్చి తనతో బౌలింగ్ చేయించడం అవసరం లేదనమాట. తనకు రెస్ట్ ఇవ్వడం బెటర్ ఏమో అని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పాక దీనితో మీరు కూడా అవునంటారేమో. ఎందుకంటే గెలవడం కన్నా ఇంపార్టెంట్ ఒక ప్లేయర్ని కాపాడుకోవడం అనమాట. ఈ సిరీస్ కాకుండా ఇంకొక సిరీస్ గెలుస్తాం. కానీ బుమ్రా లాంటి బౌలర్ ఇంజురీ కారణంగా క్రికెట్కి దూరం అవ్వడం అంటే ఎక్కువ కాలం బయటకు వెళ్తున్నాడు అనుకోండి, అది టీంని దెబ్బతీస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మొహమ్మద్ షమీ టీంలో లేడు, ఎంత ఇబ్బంది పడుతున్నాము. సో అలా అనమాట. ఇంపార్టెంట్ బౌలర్స్ని మనం కాపాడుకోవాలి, వాళ్ళపైన ఎక్కువ వర్క్ లోడ్ అనేది పెట్టకూడదు అని నా పర్సనల్ ఫీలింగు. సో ప్రెజెంట్ ఉన్న అప్డేట్ అయితే ఇదనమాట. సో ఏమైనా త్వరగా అప్డేట్ మీకు తెలియాలి అంటే నేను ఖచ్చితంగా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను. ఏంటి పరిస్థితి, బుమ్రా వస్తున్నాడు రాలేదని చెప్పి. రేపట్లో అంటే రేపు మ్యాచ్ స్టార్ట్ అయ్యే లోపు మనకి ఏమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా వస్తాయి బయటికి. సో నేను తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం కూడా మాట్లాడాలన్నమాట. కొన్ని రికార్డ్స్ బద్దలయ్యాయి. ఆల్మోస్ట్ 70 ఇయర్స్ తర్వాత అంట సిడ్నీ గ్రౌండ్లో 2 టీంలు కూడా ఇట్లా ఒక ఇన్నింగ్స్లో బిలో 200 స్కోర్స్. అంటే మనం 185 కొట్టాం, వాళ్ళు 181 కొట్టారు. సో 70 ఇయర్స్ తర్వాత ఇది జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే యశస్వి జైస్వాల్ అనమాట. సో మన టెస్ట్ ఫార్మాట్లో మన ఇండియా తరపున ఫస్ట్ ఓవర్లోనే హైయెస్ట్ రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్గా ఒక రికార్డులోకి ఎక్కాడు. వీరేందర్ సెహ్వాగ్ రికార్డ్ని బ్రేక్ చేసి తను వెళ్ళిపోయాడు అనమాట. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో బ్యాక్ టు బ్యాక్ ఫోర్స్ కొట్టడము మీరు చూసే ఉంటారు, బాగా బ్యాటింగ్ చేశాడు. ఇక తర్వాత ఇంకొకటి రిషబ్ పంత్ అనమాట. సో ఫాస్టెస్ట్ 15 టెస్ట్ ఫార్మాట్. ఫస్ట్ ప్లేస్ తన పేరు మీద ఆల్రెడీ ఉంది 28, ఈరోజు మళ్ళీ 29 బాల్స్. సెకండ్ ప్లేస్ కూడా తనే వెళ్ళిపోయాడు అనమాట. థర్డ్ ప్లేస్లోకి వెళ్ళి వచ్చేసాడు. సో ఈ విధంగా ఇలాంటి చిన్న చిన్న రికార్డ్స్ కొన్ని బ్రేక్ అయ్యాయి. అండ్ మిగతా ఇంకా మీకు తెలుసు కదా, సింగిల్ సిరీస్లో అంటే బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఒక ఇండియన్ బౌలర్గా అతి ఎక్కువ వికెట్లు తీసుకున్న రికార్డు ఇప్పుడు బుమ్రా పేరు మీదకి వచ్చేసింది అనమాట. సో ఆల్మోస్ట్ 31 or 32 వికెట్స్ అనుకుంటాను, ఎగ్జాక్ట్గా 31 లేదా 32. సో సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయకుంటే బెటర్ అని నేను అంటున్నాను. ఒకవేళ వాళ్ళు చేపించినా సరే ఖచ్చితంగా తను ఇంకొక 1 or 2 వికెట్స్ ఈజీగా తీసుకునే తీరుతాడు, అందులో డౌట్ లేదు. సో ఇదనమాట పరిస్థితి. నాకు ఎందుకో టీమిండియా గోయింగ్ టువర్డ్స్ లాస్ అనిపిస్తుంది అనమాట. అంటే ఓడిపోతారేమో అనిపిస్తుంది ఈ మ్యాచ్లో, గెలవడం కొంచెం కష్టమే అని నా ఫీలింగ్ నాకు అనిపిస్తుంది అనమాట. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.